నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సమయ పాలన ఏంటో చూద్దాం. కాలం బంగారం లాంటిది అనే మాట మనం వింటుంటాం. దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. పాడు చేస్తే మళ్ళీ దొరకదు. పెద్దల నుంచి పిల్లల దాకా ఈ రోజుల్లో అందరూ కాలం వెనకాల పరుగులు తీస్తున్నారు. ఎవరికీ సమయం చాలట్లేదు. దీనికి కారణం ఏమిటి? కొన్నిటిని మనం కొంచెం మార్చుకుంటే మంచి విషయం కోసం, ఉపయోగకరమైన విషయం కోసం మన కాలాన్ని వినియోగించే అవకాశం దొరుకుతుంది. మనం ఇది చదవాలి, అది చదవాలి, ఈ గుడికి వెళ్ళాలి, అది వినాలి, ఇది వినాలి, ఇలా ఎన్నో అనుకుంటాం. కానీ దేనికి సమయం సరిపోవట్లేదు. మరి ఇవన్నీ చేయడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎట్లా సమయాన్ని మిగుల్చుకోవాలి? కొన్ని చోట్ల మనం సమయాన్ని వృధాగా ఖర్చు చేస్తున్నాం. కానీ ఆ విషయంలో అంత సమయం వృధా చేయాల్సిన అవసరం లేదు. ఒకటి, మనకు సంబంధం లేని విషయాన్ని చాలా సేకరిస్తాం. వెతికి వెతికి సేకరించుకుంటాం. వాటితో మన మనసు నింపేసి మన ఆశలను వీటితో కలిపి గందరగోళపడుతున్నాం. అలా సేకరించిన విషయాన్ని నలుగురితో పంచుకుంటున్నాం. అది ఎవరి గురించైనా కావచ్చు. మన బంధువుల గురించి, స్నేహితుల గురించి, రాజకీయాల గురించి, ఇంకేమైనా కావచ్చు. 2, ఎవరెవరి దగ్గరో మాట్లాడి చాలా విషయాలు సేకరిస్తాము. కానీ విషయాలు ఏవి మనకు ఉపయోగపడేవి కావు. అది ఒకళ్ళ దగ్గర మనం వినడం కోసం ఒక అరగంట వృధా చేస్తాం. దాన్ని ఇంకో నలుగురికి చెప్పడం కోసం ఇంకో 2 గంటలు వృధా చేస్తాం. ఆ సమయంలో వాళ్ళు చెప్పేది వినడానికి ఇంకా కొంత సమయం పోతుంది. ఆ రకంగా సమయం చాలా వృధా చేస్తున్నాం. ఆఖరికి వీటిని వినడం వల్ల మనకు ఉపయోగం ఏమీ ఉండదు. 3, మనం మనసులో ఒక నిర్ణయం తీసుకోవాలి. మనకు ఉపయోగపడని విషయాల కోసం, మనకు అవసరం లేని విషయాల కోసం సమయాన్ని ఖర్చు చేయకూడదు అని నిర్ణయించుకోవాలి. ఇలా అనుకోగానే మన చేతి నుంచి ఏదో ఒక మంచి వస్తువు జారిపోయినట్లుగా మనం బాధపడతాం. ఆ రకంగా మాట్లాడి అలవాటు పడిపోయాం కదా. కాబట్టి ఒకేసారి మార్చుకోవాలంటే మనం సిద్ధంగా ఉండం. మనకేదో అయిపోయినట్టుగా ఉంటుంది. ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతాం. కానీ అదే మంచి పద్ధతి. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు ఎవరికి ఉపయోగపడతాయి అంటే, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకునే వాళ్లకు, వృధా చేయకూడదు అనుకునే వాళ్లకు ఇది వింటే సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా ఇంకా సమయం విలువ తెలుసుకోలేని వాళ్లకు ఇదంతా విసుగ్గా ఉంటుంది. పెద్దవాళ్ళు మన సమయాన్ని దుర్వినియోగం చేస్తుంటే భగవంతుడికి దూరంగా జరుగుతున్నాము అని అంటారు. కొంతమంది ఇంకో రకంగా ఉంటారు. మీరు ఏ రకమైన విషయం నా దగ్గర మాట్లాడినా సరే నేను దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎంతైనా ఇవ్వగలను, నా దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది అంటారు. అది వాళ్ళు ఉంటున్న కాలనీలో జరిగే విషయాలు కావచ్చు, ఆఫీస్లో జరిగే విషయాలు కావచ్చు, బంధువుల ఇళ్లల్లో జరిగే విషయాలు కావచ్చు, ఆటలు, రాజకీయాలు, సినిమాలు, ఏదైనా అడగండి, నా దగ్గర అంతా ఉంది ఇస్తానంటారు. ఒక కాంపిటీషన్కి వెళ్తున్నట్టుగా అన్ని విషయాలు వాళ్ళు సేకరించి ఉంచుకుంటారు. దానివల్ల ఉపయోగం ఎంత అంటే ఏమీ లేదనే చెప్పాలి. ఇందులో అతి తక్కువ విషయాలు ఉపయోగకరంగా ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కువ విషయాలు ఎవ్వరికీ ఉపయోగపడవు. కొంతమంది ఇంకా స్పీడ్గా అసలు అధికారం తన చేతిలో ఉంటే చిటికెల్లో అంతా మార్చేస్తానన్నట్టు ఆవేశంగా మాట్లాడతారు. కానీ ఇంట్లో విషయాలనే పట్టించుకోరు. ఒకళ్ళు ఒక విషయాన్ని మనకు చెప్పారు, మనం దాన్ని అలాగే వదిలేస్తున్నామా? లేదు. మనం వినడానికి సిద్ధంగా లేకున్నా వాళ్ళు బలవంతంగా చెప్తే, పోనీలే వాళ్ళతో మాట్లాడడం వల్ల ఒక అరగంట వృధా అయ్యింది అనుకుంటామా? అంతటితో ఆగిపోతుందా? అంటే దాన్ని మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గర చెప్తే ఇంకా సమయం వృధా అవుతుంది. చెప్పకపోతే మనం ఊరుకోలేము. కాబట్టి అంతటితో వదిలేయడం మంచిది అనుకుంటామా? అది ఎట్లయినా తెలుసుకోవాలి అని మహారాటపడిపోతుంది మనసు. ఆ పద్ధతి మానుకోవాలి. నిజంగా మనకు సంబంధం ఉంటేనే, మనకు అవసరమైతేనే తెలుసుకోవాలి. అంతేగాని ఆ విషయం కోసం ఎవరెవరినో పలకరించి ఏదో విషయాన్ని సేకరించి పెట్టుకోవడం, అది 10 మందికి పంచడం శుద్ధ దండగ. అది కూడా మన సమయం వృధా చేస్తుంది. ఒక మంచి విషయం జరిగింది అంటే అవును అది కరెక్టే, అలా జరగడం మంచిది
అని చెప్పి తప్పుకోవాలి. కాదు, ఆ విషయం అలా జరగడం తప్పు అనిపిస్తే మనం దాన్ని తెలియజేసే స్థానంలో, స్థితిలో ఉంటే ఎవరు ఆ పని చేశారో వాళ్లకు తెలియచెప్పాలి. అంతేగాని అలా కాకుండా దాని గురించి ఎక్కడెక్కడో ఎవరితోనో మాట్లాడడం, చర్చించడం వల్ల సమయం వృధా అవుతుంది. అంతకు తప్ప వేరే ఏదీ జరగదు. విషయం సరిదిద్దబడదు. కానీ లోకంలో ఏం చేస్తారు? ఒక తప్పు జరిగితే వాళ్ళ దగ్గర తప్ప, అంటే తప్పు జరిగిన వాళ్ళ దగ్గర తప్ప అందరి దగ్గర ఆ విషయాన్ని చర్చిస్తారు. దానివల్ల అసలు తప్పు చేసినవాడు, పొరపాటు చేసినవాడు బాగుపడ్డు. అందరి దగ్గర మాట్లాడడం ఒకటే మిగులుతుంది. ఆఖరికి మనకు దీని గురించి మనం 10 మంది దగ్గర మాట్లాడామన్న అపవాదు మాత్రం మిగులుతుంది. కాబట్టి లోకంలో జరిగే ప్రతీదీ మనం తెలుసుకు తీరాలి అని నిర్బంధం ఏమీ లేదు. మన దాకా వచ్చిన విషయాలు తెలుసుకుంటే చాలు. మనకు తెలిసిన ఆ విషయాన్ని అందరికీ పంచాల్సిన అవసరం అసలే లేదు. అది అందరికీ ఉపయోగపడే విషయం అయితే 10 మందికి పంచాలి. భగవంతుడి గురించి మాట్లాడడం అంటే ఎన్నిసార్లైనా మాట్లాడచ్చు. కానీ మనుషుల గురించి మాట్లాడటం అంటే లేని విషయాలు చెప్తే, తెలియని విషయాలు చెప్తే పాపం. అవి తెలుసుకునే తీరాలి అని ప్రయత్నం చేయకపోవడమే మంచిది. ఎవరైనా చెప్పకపోతే నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాం. అది ఇంకా తప్పు. మనం తెలుసుకొని పరిస్థితి చక్కబరిచే వాళ్ళం కాదు. సాధారణ విషయాలు ఎంత తక్కువ మన దగ్గరకు వస్తే మన ఆరోగ్యం అంత బాగుంటుంది, మన సమయం అంత మిగులుతుంది. అనవసర విషయాలు బుర్రకు ఎక్కించుకోకపోవడం వల్ల గందరగోళంలో పడటం జరగదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. తక్కువ విషయం తెలుసుకుంటే, అనవసర విషయం తెలుసుకోకుండా ఉంటే మనసు చాలా హాయిగా ఉంటుంది. సమయం చాలా మిగులుతుంది. మనకు సంబంధం లేని విషయాలు ఎవరైనా అడిగితే ఏమో నాకు తెలియదు అని చెప్పాలి. ఇంకా నాకు ఇది చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పొచ్చు. అలా చెప్పడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారో అని సంకోచపడద్దు. అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవద్దు. సమయం చాలా విలువైంది. మనం ఎవరి కోసం బతకట్లేదు, భగవంతుడి కోసం జీవిస్తున్నాం. వీలైనంత వరకు మనకు ధారక, పోషక, భోగ్యతలను ఇచ్చిన పరమాత్మ కోసం సమయాన్ని వెచ్చించాలి. అది తప్ప వేరే విషయాలు మాట్లాడడం కోసం సమయాన్ని, శక్తిని వృధా చేయొద్దు. ఇవన్నీ కంట్రోల్ చేస్తే మంచి పనులు చేయడానికి చాలా సమయం దొరుకుతుంది. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.